హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నాన్నలకి, తమ్ముళ్ళకి అందరికి కూడా హ్యాపీ రాఖీ పౌర్ణిమ. ఈరోజు మా ఇంట్లో చాలా సింపుల్గా రాఖీ పౌర్ణమి జరిగింది. మా ఆడపడుచు వాళ్ళు మా వారి కోసమని రాఖీలు పంపించారు. అలాగే మా అక్కల పిల్లలు, మా చెల్లి పిల్లలు కూడా మా పిల్లలకి రాఖీలు పంపించారు. మేము కూడా నేను అన్న తమ్ముడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా రాఖీ పంపించాను. వాళ్ళకి నాకు గిఫ్ట్స్ కూడా రిటర్న్ పంపించారు. చాలా సింపుల్గా అవుతుంది. మా పిల్లలు సింపుల్గా చేసుకుంటున్నారు చూడండి. ఇప్పుడు మా చేస్తాలు వేసుకున్న డ్రెస్ ఏమో శశికళ అక్క వాళ్ళ అబ్బాయి పంపించారు, ధీరజ్. వాళ్ళ డాడీ ముందు రోజు వచ్చి వీళ్ళకి రాఖీలు, చాక్లెట్స్ అన్నీ కొని ఇచ్చేసి వాళ్ళు చెల్లియాలు పంపించిన రాఖీ తీసుకొని వెళ్ళారు. చాలా సింపుల్గా జరిగిందండి రాఖీ. ఫస్ట్ గణపతి శివుడిది పెట్టారు. రాఖీలు అయితే సింపుల్గా చాలా మంచిగా వచ్చాయి. మా అక్క వాళ్ళ పిల్లలు అలాగే మా జెస్సీకి కూడా వాళ్ళ తమ్ముడికి రాఖీ తయారు చేయలేదు ఈసారి. అంటే మేము చిన్న ప్రోగ్రాం పైన మీద బయటకు వెళ్ళాము, దానివల్ల అస్సలు ఖాళీ అవ్వలేదు. నిన్న మార్నింగ్ 9కి వెళ్ళి ఈరోజు తెల్లవారుజామున 4 o'clock వచ్చాము. పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. అయినా సరే 9 o'clock లేచి గబగబా రెడీ అయ్యి ఈ పండుగ చేసుకున్నారు. ఎందుకంటే ఈసారి 1:30 లోపే చేసుకోవాలన్నారు. మీకు ఈ రక్షాబంధన్ ఎలాగనిపించింది చూడండి. ముందు రోజు వాళ్ళ డాడీ వచ్చి వాళ్ళ చెల్లెలు పంపించిన రక్షలు అవి తీసుకొని వెళ్ళిపోయారు. అవి ఎలాగా మా ఆడపడుచు వాళ్ళు పంపించారు. ఈసారి రాఖీలన్నీ వెరైటీగా వచ్చాయండి. ఇక్కడ మా జెస్సీ రాఖీ కడుతుంది చూడండి ఎలా వెళ్ళబడిందో. 2 రాఖీల్లో ఇలా వెళ్ళబడేలా వచ్చింది ఒకటి. ఆగస్టు 9కి రక్షాబంధన్ ఎందుకు అవుతుందమ్మా? ఆగస్టు ఇతనే కాదు, పౌర్ణమి రోజు అవుతుంది అన్నమాట. శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజే రక్షాబంధన్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే జెస్సీ నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, చెప్పు. ఒకసారి కృష్ణుడికి చెయ్యి మీద దెబ్బ తగిలింది. అప్పుడు ద్రౌపది తన చీరది కొంగు చింపి కృష్ణుడికి చెయ్యికి ఇక్కడ కడుతుంది. అప్పుడు ఇదిగో చెయ్యికి ఇక్కడ తన కొంగు తీసి ఇక్కడ కడుతుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు ఎప్పుడు ఏం ఆపద వచ్చినా కూడా నేను నీకు రక్షగా ఉంటాను. అందుకని ఈ పౌర్ణమి రోజు రక్షాబంధన్ జరుపుకుంటారు. దానికి గుర్తుగా నాన్న అర్థమైందా? రక్షాబంధన్ అంటే మనకి ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఉంది, అంటే దేవతల టైం నుంచి ఉందన్నమాట. ఇది కృష్ణుడు ద్రౌపదికి ప్రమాణం చేశాడంట, నీకు ఏ కష్టకాలంలోనే సరే నేను అండగా ఉంటానని. అలాగే యుద్ధం అయినప్పుడు కూడా మహాయుద్ధం అవుతుంది కదా, ఆ టైంలోని కూడా చివరి క్షణాల్లోని తనకి ఇంకా రక్షగా ఉన్నారంట. అలాగే అన్నా చెల్లెళ్ళు అంటే ఓన్లీ కడుపు ఏమంటారు తోబుట్టులే కాదనమాట, మనకి ఎప్పుడో రక్షగా ఉన్న వాళ్ళు, అంటే మనకి ప్రతి ఆపదలో ఆదుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మనకు అన్నదమ్ములే. ఓకే, ఇప్పుడు నీకైనా మీ అక్కే కాదు, ఓకే, ఎవరికైనా సరే అక్క అని ఒకసారి చెల్లెని కానీ ఫీల్ అయ్యారనుకో వాళ్ళకి ఎప్పుడు రక్షగానే ఉండాలి. రక్షాబంధన్ అంటే అదనమాట. ఏదో ఒక రాఖీ కట్టించేసుకున్నామని కాదు, వాళ్ళు రక్ష కట్టారంటే వాళ్ళకి ఏ కష్ట సమయంలోని డబ్బు పరం కాదు, మాట పరం కాదు, ఏదో విధంగా సహాయం ఖచ్చితంగా ఉండాలన్నమాట. రక్షాబంధన్కి విలువ అంటే అదనమాట. ఓకే, స్వీట్ తినిపించు, మీ అక్కకి తినిపించు. నువ్వు అదేంటి ఓపెన్ చేస్తా, ఓపెన్ అన్నీ నువ్వే తింటావేంటి? మీ అక్క కూడా సాయం చేస్తుందిలే. ఇది ఓపెన్ అవ్వట్లేదు. తమ్ముడు తినిపించు. ఇది తగిలింది అనుకో దెబ్బ తగిలేస్తుంది, ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పడిపోతుంది. కొంచెం నాకు జ్యూస్ కొంచెం తక్కువ ప్లీజ్. చాలా స్వీట్ ఉంది. ఓకేనా అక్క? అంతే. ఓం భూ స్వాహ. ఓం భట్ స్వాహ.
ఓయ్ ఓయ్ ఇది హైదరాబాద్లో ఉంటున్న మా రోహిత్ తమ్ముడు పంపించారు. అంటే మా వారితో పాటు వర్క్ చేశారనమాట. తమ్ముడు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. అందరూ రక్షాబంధన్ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఎక్స్ పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. వాచ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. వీళ్ళు మా చిన్న ఆడపడుచు పిల్లలు, పెద్ద ఆడపడుచు పిల్లలు. వీళ్ళు మా చెల్లి పిల్లలు. రక్షాబంధన్ అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నారు. కన్నయ్య మా వాళ్ళకి ఎప్పటికీ సపోర్ట్గా ఉంటారు. మా అన్నయ్యలు నాకు తీసిన చీర ఇది. మా ఇద్దరు అన్నయ్యలు కలిపి తీశారు ఈ చీర నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్ వన్స్ అగైన్. ఈ సంవత్సరము రక్షాబంధన్ అందరూ చాలా సింపుల్గా చేసుకున్నారు, చాలా మంచిగా చేసుకున్నారు. ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.